మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కోర్ కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీజేపీ పార్టీ. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ ఎట్టకేలకు విడిపోయింది. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను ఆ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్లో దేవేంద్ర ఫడ్నవీస్ను ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై బుధవారం రాత్రికి అధికార ప్రకటన వెలువడనున్నట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. దీంతో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్కు బీజేపీ తెరదించింది. గురువారం ముంబైలోని ఆజాద్ మైదాన్లో ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు మహాయుతి కూటమిగా కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. కూటమికి మొత్తం 233 సీట్లు దక్కగా అందులో బీజేపీ సింగిల్గానే 132 సీట్లు గెలుచుకుంది. దీంతో మరోసారి సీఎం పదవిని చేపట్టాలని ఏక్నాథ్ షిండే భావించగా, కూటమిలో అత్యధిక సీట్లు గెలుచుకున్న తమకే సీఎం సీటు దక్కాలని బీజేపీ పట్టుబట్టింది. సీఎం సీటును ఈసారి వదులుకోబోమని, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేశారు. ఈ విషయంపై కూటమిలో పలు భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టేందుకు కూటమి పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది. దీంతో మహారాష్ట్రలో అయితే కూటమి అధికారం చేపట్టనున్నదని సమాచారం.